తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా కొండారెడ్డిపల్లి కొండయ్య సార్ ఈరోజు అంటే ఈ తారీఖు మారినాక ఈరోజు మధ్యరాత్రి 12:10 ఆయన స్వర్గవాస్తులైనారు. ఆయనకు, ఆయన కుటుంబానికి భగవంతుడు వాళ్ళకి శాంతి కలిగియాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనేకులకు విద్యాబుద్ధులు నేర్పి చాలామందిని తమ జీవితాలలో పాస్ కావడానికి, తమ జీవితాలలో వాళ్ళందరూ కూడా మరి ఉత్తీర్ణులు కావడానికి మరి సార్ ఎంతగానో కష్టపడ్డాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు మరి ఆ సార్ను జీవితంలో ఫెయిల్ చేసిండ్రు. కొండారెడ్డిపల్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు అది. ఈరోజు ఆయనకు కూడా బహుశా ఆయన స్నేహితుల పిల్లలకు ఎవరికో సార్ వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు చెప్పే ఉంటాడు. మరి ఆయన గురించి నేను ఫస్ట్ రిటైర్మెంట్ అయిన వ్యక్తుల గురించి కొంతమంది వార్తలు చదివేటప్పుడు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు అందులో ఈ సార్ పేపర్ కటింగ్ కూడా నాకు వచ్చింది. సార్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఇవాళకి 5వ రోజు, అంటే నేను NHRCలో కేసు వేసిన రోజే సార్ నేను ఆ రోజు సార్ యొక్క ఈ న్యూస్ పేపర్, ఆంధ్రప్రభలో వచ్చిన న్యూస్ పేపర్ నేను చదవడం జరిగింది. మరి దానికి వారు స్పందించంట ఇవాళ అంత్యక్రియలకి పైసలు ఇచ్చిందంట. అంటే అంత్యక్రియల పైసలు బతుకున్నప్పుడు పనికిరాని పైసలు అంత్యక్రియల కోసం వాళ్ళు ఇవ్వకుంటే ఎవరైనా చేస్తారు. కానీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇచ్చిందంట. ఆయన ఏదైతే డౌట్ తిన్నాడో నాకు ఈరోజు ఒక సారు మార్నింగ్ ఫోన్ చేసిండు. మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ జర నాకు ఇబ్బంది అయింది, కట్ అయింది అది ఎందుకో. కానీ ఆ సారు చివరి మాటలు, ఆ సారు కలిసినప్పుడు నేను బతుకున్న రోజు నా పైసలు వస్తాయో రావు అని చెప్పి ఆ సార్తోని చివరి మాటలు మాట్లాడిన మాటలను నాకు సార్ పోస్ట్ చేయడం జరిగింది, నాకు పంపించడం జరిగింది. మరి అదే తీరుగా ఈరోజు సేమ్ అదే తీరుగా ఈరోజు ఈ విషయం జరుగుతూ ఉంది. ఒకసారి మరి సార్ లాస్ట్ ఇది ఆంధ్రప్రభలో వచ్చిన స్టోరీ, వేరే పేపర్లో లెక్క వస్తలేదు. విద్యార్థులకు 25 సంవత్సరాలు విద్యాబుద్ధులు నేర్పాను. అంటే వాళ్ళందరూ కూడా లైఫ్లో సక్సెస్ కానికి, పాస్ కానికి నేను వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పాను. సీఎం గారు నా ఆరోగ్యం విషమించింది, అప్పుడు చనిపోతానో నాకు తెలియదు. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే బకాయిలు అందించండి. విశ్రాంత ఉపాధ్యాయుడు కుదుముల కొండయ్య గారు సార్ పేరు. ఉపాధ్యాయుడు కావాలన్న బలమైన కోరికతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించి 25 సంవత్సరాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వానికి సేవలు అందించి విశ్రాంత ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించలేదు. నేను అనారోగ్య స్థితిలో ఉన్నాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు, నా ఆరోగ్యం విషమించింది. కడసారైనా నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసే భాగ్యం కలిగించండి మహాప్రభు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కుడుముల కొండయ్య. వివరాల్లోకి వెళ్తే గండేడ్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంటే రేవంత్ రెడ్డి సొంత ఊరు కుడుముల తెలియక కుడుముల కొండయ్య ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యతో బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళాగా ఈ హెచ్ఎస్కు వర్తించలేదు. అంటే ఆయనకు కార్డ్ పనిచేయలేదని. దీంతో ఏం చేయాలో తెలియక ఇంట్లో పడి దిక్కుతోచని స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఉపాధ్యాయుడు 1 సంవత్సరం నుంచి అప్పులు చేసి హాస్పిటల్ ఖర్చు చేశాను. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఖర్చు చేసిన ₹1 కూడా లేదు. నేను చనిపోయే స్థితిలో ఉన్నాను.
నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించండి, నా ఆరోగ్య ఖర్చులకు భరిస్తాను అంటూ లబోదిబోమంతు గుండెలు బాదుకుంటూ కన్నీరు పెడుతున్నారు. గత వారం నుంచి కొండయ్య ఆరోగ్యం విషమించింది. ఆక్సిజన్ సపోర్ట్తో ప్రస్తుతం తన దీన స్థితిలో ఉండటం చేత కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొండయ్యకి రావాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని, ఆ డబ్బులతో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని, ఆ కుటుంబానికి ఆ డబ్బు చేదోడు వాదోడుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్న కుటుంబ సభ్యులు. ఇది ఎక్కడనో ఆదిలాబాదో లేకుంటే ఏదో మారుమూల జిల్లానో కాదు, ఎక్కడికెలో దూరంకి వెళ్ళి రాసిన ఉత్తరం కాదు. ఈరోజు బాజాప్తా సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో గ్రామస్తుడైనటువంటి ఒక టీచర్ పడే బాధ, ఆయన వేదన. మరి ఈరోజు ఇది ప్రభుత్వ పెద్దలకు ఎందుకు అర్థమైతలేదు? ఇది ప్రభుత్వ పెద్దలు ఎందుకు చూసి చూడనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు? ఇది ఒక టీచర్ యొక్క మరణ వాంగ్మూలం కాదా? ఒక విశ్రాంత ఉద్యోగి ఉపాధ్యాయుని యొక్క మరణ వాంగ్మూలం కాదా ఇది? ఈయన ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ జీవితాలను పాడు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు చివరి దశలో వైద్యానికి కూడా రూపాయి లేక ఆయన మరణ పడకపైన ఈరోజు మరణ వాంగ్మూలం ఇచ్చిండు, నేను చనిపోయే ముందే నా డబ్బులు ఇవ్వాలని. ఇది ప్రెస్కి వచ్చింది, పేపర్కి వచ్చింది. ఇటువంటి రాని కథలు ఎన్నున్నాయో. అవసరం లేదు. కొంతమంది అవినీతి పరులకు, అవినీతి అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకి ₹1,00,000 జీతం ఉన్నా కానీ 20 కోట్ల విల్లాలలో ఉండే అధికారులు ఉన్నారు. ఈరోజు వాళ్ళ జీతాలు 50,000 60,000 అయినా కానీ ఈరోజు కోట్లలో వాళ్ళ నివాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 4 ఇళ్ళు 5 ఉన్నాయి. కానీ ఇప్పుడు కేవలం జీతం పైన ఆధారపడి వాళ్ళ నీతిమంతమైన వాళ్ళ జీవితంలో వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఈరోజు వాళ్లకు వచ్చినటువంటి సావు ఇది. ఇటువంటి జీవితాలు ఇటువంటి రిపీట్ కాకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన 100% ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకటి స్టేట్మెంట్ ఈసారితో సహా కొండయ్య సార్ స్టేట్మెంట్, ఇంకొక టీచర్ స్టేట్మెంట్ కూడా నేను కరీంనగర్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా అయినా. ఈ వయసులో ఆయన ఏమన్నారంటే, ఈ వయసులో నేను ఉద్యమాలు చేయలేను, ఈ వయసులో నేను ధర్నాలు చేయలేను, రాస్తారోకో చేయలేను. ఇంకో ఈ సార్ది, వీళ్ళిద్దరు ఒకటి సార్ ఈ సార్ది కూడా అదే స్టోరీ. ఈ విధంగా నాకు చాలామంది వస్తున్నాయి. కానీ ఇది చనిపోయిన రోజు ఇద్దరి ఒకటే రోజు సైన కాబట్టి నేను మాటికి ఇది గుర్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను సోమవారం గాని మంగళవారం రోజు కానీ కొండయ్య సార్ది సంస్మరణ సభ పెడుతున్నా. అది పెద్దగా హుందాగా పెద్దగా రాదు. అందులో సార్ ఫోటో ఉంటుంది. సార్ ఫోటో ఒక పెద్ద ఫోటో చేపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కొండయ్య సార్ లాంటి సబ్జెక్ట్స్ ఇంకా రిపీట్ కావద్దు. అసలు నేను మాటికి ఎందుకు మాట్లాడుతూ మాటికి ఎందుకు మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు నిరుత్సాహానికి మీరు గురి కావద్దని, నిరుత్సాహపడద్దని ఈరోజు నేను మాటికి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. నేను వన్డే మ్యాచ్ ఆడేటోని కాదు, ఇది టెస్ట్ మ్యాచ్. ఇది మీ కష్టార్జితం మీ చేతికి వచ్చేంత వరకు నేను అనుకుంటున్నా. అది అత్యాశ కావచ్చు. ఒకవేళ కొండయ్య సార్ డబ్బులు వస్తే ఆ డబ్బులు చూడగానే అసలు వైద్యం అందకుండానే మంచిగా అయ్యేటోడు కావచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి రూపాయి సంపాదించుకున్న నా కష్టార్జితం మొత్తం ప్రభుత్వం ఎత్తుకపోతుందా అనే భయం ఈరోజు ఆయన లోపల కూర్చున్నది. ఎందుకంటే కొండారెడ్డి పెళ్లికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, వాళ్ళ సీఎం ఎస్సంటోలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి అవి రావని ఆయన ముందే అనుకున్నాడో ఏందో. మనం అక్కడ మనం చూడలే. ఇప్పుడు ఈ మధ్యలో ఆయన చూస్తున్నాం, ఎంపీ అయినాక ఇదైనాక ఆయన కథలు చూస్తున్నాం. కానీ ఆయనకు ఎప్పుడో తెలుసు. ఇక గత ముఖ్యమంత్రి అయితే ఏకంగా ఈ పైసలన్నీ నా మీద పడితే నేనెందుకు ఇవ్వాలని ఒక 3 ఏళ్ళు పెంచి పడేస్తే తర్వాత వాళ్ళు అటు ఇటు ఎటైతే అటు కానీ అని చెప్పేసి రిటైర్మెంట్ వయసు పెంచి ఆ పైసలు తప్పించుకున్నాడు. కాబట్టి అందరికీ దొంగ తెలివితేటలు వీళ్ళందరికీ ఉన్నాయి. ఈరోజు లేకపోవడం వల్ల ఇక్కడ దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా చట్టపరంగా మనం ఏం చేయగలుగుతాం అనేది
చూద్దాం. ఇది ప్రభుత్వం నిజంగా ఇది వాళ్ళకు నిజంగా మానవత్వం అని ఉంటే, కొంచెమన్నా లోపల నేను మనిషిని అని వాళ్ళకి ఇక్కడ అనిపిస్తే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారి కానీ రిటైర్డ్ అయ్యి పైరవి చేసుకొని మళ్ళీ సర్వీస్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కానీ, వీళ్ళ కొద్దిగైన మానవత్వం అనేది వాళ్ళ హృదయంలో ఉంటే, ఇంకా మనిషి అనే నమ్మకం వాళ్ళకు ఉంటే, వీళ్ళు వెంటనే ఈరోజు ఇప్పుడు కనీసం ఇప్పటి వరకు ఉన్న వారు రిటైర్ అయినటువంటి అందరి డబ్బులు వెంటనే చెల్లించాలి. ఖచ్చితంగా మీరు దీనికి స్పందించి, ఈ కొండయ్య సార్ యొక్క మరణానికి స్పందించి ఇటువంటి ఇంకోసారి మేము రాకుండా చేస్తామని చెప్పి ఇవ్వండి. లేకుంటే మీరు ఒక ప్రోగ్రాం పెట్టుకోండి. ఈ 10,500 మంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలవండి. ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రాం పెట్టండి, వాళ్ళ చెక్కులు ఇవ్వండి. అక్కడ మీకు ఒక పేరు వస్తుంది పెద్ద, మీరే ఇచ్చినట్టు. అట్లా కూడా మాకు హ్యాపీ, ఏమి ఇబ్బంది లేదు. తీసుకుంటాం. వేదిక మీదకి వచ్చి మా కష్టార్జితం పైసలు కదా, దాన ధర్మాలు తీసుకుంటేనేమో సిగ్గుపడాలి. కష్టపడ్డ పైసలు కాదు, మీరు తీసుకోండి. మీకు ఒక ప్రోగ్రామ్ అవుతుంది, గొప్పగా అందరిని మెచ్చుకుంటారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుంటారు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మీరే ఇవ్వండి. రిటైర్మెంట్స్ బకాయిలు కూడా మీ చేత్తోనే ఇవ్వండి ఒక ప్రోగ్రాం పెట్టి. ఈ మరణ వాంగ్మూలం ఊరికే పోవద్దు. ఈ మరణ వాంగ్మూలంతో మేము గుర్తు చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఇది కొండయ్య గారి ఆశయం కోసం కొట్లాడతాం. ఇటువంటి ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన ఈ బకాయిల కోసం ఎన్ని రోజులు ఆ గుండెలు వేసి చూసినాయో వాటిని కూడా చూస్తాం. ఖచ్చితంగా మీరందరూ ఎవ్వరు కూడా ఈరోజు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వి స్టాండ్ విత్ యూ, విల్ ఫైట్ ఫర్ యూ. మీ రైట్స్ మీకు వచ్చేంత వరకు, మీ హక్కు మీ గుప్పిట్లో చేరేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. నమస్తే. అయితే నేను నాయనది నాకు ఒక విలేకరు పంపిన తర్వాత కరెక్ట్ 3వ రోజు నాయన జరిగిపోయాడు. అప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చ జరిగింది. ఇది జరిగిపోయిన రోజు నాకు పంపిన ఆ కాంచెల్లి నేను మీది ఏ ఊరు అని, కొంతమంది రంగారెడ్డి జిల్లా అని, కొంతమంది మహబూబ్ నగర్ జిల్లా అని అన్నారు. లాస్ట్కు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా. ఇక నేను ఇప్పటి వరకు చనిపోయిన అందరి ఇళ్ళల్లో తిరుగుతున్నా, అందరికి డబ్బులు వచ్చాయి. అయితే మీకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పిండ్రు. మొత్తం అన్ని వచ్చేసినాయా? మొత్తం మీకు క్లియర్ అయిపోయినాయి ఉండేసారి. ఓకే ఓకే, బాగున్నాయి. ఇక మనకు అవసరం లేదు. ఇంకేమన్నా వచ్చేది ఉందా? ఏం లేదు సార్, అది కొంచెము ఓల్డ్లో పెట్టించింది. ట్రాన్సాక్షన్స్ మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ అనకుండా అమ్మ పేరు మీద అకౌంట్ తీసేసి ఆమె పేరు మీద పెన్షన్ అవన్నీ నిన్న మొత్తం చేపించిన. మొత్తం అయిపోయింది కదా? ఇక మొత్తం అయిపోయింది. పెన్షన్ కి ఒప్పుకున్నా సార్. ఇక ఓకే ఓకే ఓకే. బకాయిలు ఏం లేవు కదా వచ్చేది మీకు? బకాయిలు ఏం లేదు సార్, ఇంకా మాక్సిమం జీపీఎఫ్ 99% వచ్చేసినాయి అంత, ఇంకో 1%. ఓకే ఓకే. 1% అంటే ఇక అది ఏమన్నా వచ్చేది ఉన్నాయి. అంతకుముందు డిఎల్ ఉండే కదా సార్ పెండింగ్. డైరెక్ట్ అమ్మకు పెన్షన్ లో ఏమంటే యాడింగ్ అయితే అని చెప్పారు వాళ్ళు. కొత్త డిఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి రాలేలే. 5-6 డిఏలు 5-6 పెండింగ్ ఉన్నాయి సార్ పాతయి, అంతకన్నా ముందు బిఫోర్ సర్వీసులు ఉన్నప్పుడు. ఓకే ఓకే ఓకే, సరే సరే అబ్బా. ధన్యవాదాలు. రైట్ రైట్, ఓకే ఓకే. నీ పేరేం పేరు? రాజు. రాజు సార్. సరే రాజు, రైట్. మంచి సార్. అందరికీ నమస్కారం. మనము అందరం రాష్ట్రం అంతా మాట్లాడుకున్నాం కొండయ్య సార్ అని. టీచర్ కొండయ్య సారు చాలామంది చదువు చెప్పిండ్రని. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చ ఉండే, మీకు తెలియదు మీ ఊరిలో. అయితే ఊరి పేరు ఏం పేరు అనేది? కొమ్మిరెడ్డిపల్లి. ఇది మహబూబ్ నగర్కి వెళ్ళి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా.
రాష్ట్రం అంతా అంటే ఇటు ఖమ్మంకి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టి గద్వాల్ దాకా ప్రతి దగ్గర ప్రతి రిటైర్ అయిన ఉద్యోగి ఫోన్లో కొండయ్య సార్ ఫోటో ఉండే. ఈరోజు మనం వచ్చినాము కొండయ్య సారు. ఈరోజు రాష్ట్రం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొండయ్య సార్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేసినాయంట. అమ్మకు సార్ వాళ్ళ మిస్సెస్ సారు టీచర్ ఉండే, 1000 మందికి చదువు చెప్పిండు. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే సార్ జరిగిపోయిందని, కాపాడుకోలేకపోయినామని. ఒకటి తృప్తి ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చినాయి. ఈరోజు వాళ్ళు అంటే కొంచెం నెమ్మదిగా బతికేరో సార్ లేకుండా బతుకుడు అలవాటు చేసుకొని బతికే పరిస్థితులలో ఈరోజు ఆ కుటుంబం వచ్చింది. ఇవాళకి మాకున్న రికార్డ్స్ ప్రకారం 60 మంది చనిపోయినారు. అంటే కొండయ్య సార్ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది. కొండయ్య సార్ సబ్జెక్ట్ క్లియర్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అంతేగా. ఇంకా 59 మంది మాకున్నారు. ఆ 59 మంది కూడా వాళ్ళవి కూడా సేమ్ ఇట్నే ఇచ్చేయండి. సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. సంఖ్య పెరిగే ఉంటుంది అన్న. నా దగ్గర ఉన్న 60 అంటే చెప్పని వాళ్ళు ఇంకా చాలామందే ఉంటారు. అయితే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ అన్ని కూడా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లా పరమార్శ యాత్ర ఎంతమంది ఎట్లున్న పరిస్థితి అని చూసుకుంటున్నాము. మొత్తానికి కొండయ్య సార్ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది కాబట్టి తక్కిన వాళ్ళ సంఖ్య పెరగకుండా తక్కిన వాళ్ళ అమౌంట్స్ కూడా వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటున్నా. కొండేసారి మాత్రం క్లియర్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అట్ ద సేమ్ టైం తక్కిన వాళ్ళే కూడా తక్కిన 59 మంది కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా సంఖ్య పెరగకుండా కోరుకుంటున్నా. అంతేకాకుండా 20,500 మంది రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఏకకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన దగ్గర రిటైర్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, జనరల్ వెంకటేశ్వర్ సారు, కిషోర్ సార్ అందరు ఉన్నారు. కిషోర్ అన్నారు పెట్టినావు కదా. గౌరవ బక్కా జడ్సన్ సార్ గారికి మరియు వెంకటేశ్వర సారు, మిగతా రిటైర్డ్ అయినటువంటి పెద్దలందరికీ కూడా నా పేరు కిషోర్ కుమార్. నేను గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నేను అయితే ఈ రకమైనటువంటి సారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తను ఏదైతే జీవితకాలము దాచిపెట్టిన పైసలు తనకు అందకుండా చివరి దశ లోపల అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై చనిపోవడం అనేది చాలా బాధాకరము. ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది ఎవరికి కూడా రాకూడదని చెప్పి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ప్రభుత్వము ఇకనైనా ఈ సంఘటన చూసిన తర్వాత కనీసము చెల్లించి మరొకరికి ఇటువంటి పరిస్థితి రాకుండా రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి వెంటనే వారి యొక్క రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ అన్నింటిని వెంటనే విడుదల చేసి వాళ్ళు అంటే ఎవరైతే వృద్ధాప్యంలో 61 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన తర్వాత తిరిగి వీధిలోకి వచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ల గురించి మళ్ళీ ప్రభుత్వం పైన పోరాటం చేసే పరిస్థితి సృష్టించకుండా ప్రభుత్వాలు మేలుకొని వాళ్ళ పైసలు వాళ్లకు వెంటనే ఏ ఒక్కరికి కూడా బాకీ లేకుండా ఒకేసారి మొత్తం అందరి పైసలు ఇచ్చేసేయాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వము నెలకు 700 కోట్లు ఇస్తానంటుంది. ఆ ఇచ్చే పైసలు ఏదో ఏ కార్పొరేషన్లో ఎక్కడనో ఒక దగ్గర ప్రభుత్వమే కొంత అప్పు చేసి తీసుకొని అదే 700 కోట్లు ఈఎంఐ లాగా కట్టుకున్నా కూడా అందరూ ఒకటేసారి క్లియర్ అయిపోతారు. ఈ రకంగా ప్రభుత్వము రిటైర్డ్ ఉద్యోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. అదేవిధంగా సోదర ఉపాధ్యాయ సంఘాలు కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను గాలికి వదిలేయడం చాలా బాధాకరము. కాబట్టి సోదర ఉపాధ్యాయ సంఘాలు కూడా మేల్కొని అదేవిధంగా సోదర మిగతా ఉద్యోగ సంఘాలు కూడా మేల్కొని తర్వాత మా జేఏసీ కూడా దీనిపైన స్పందించి వెంటనే దీనిపైన తగు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంతోనే నువ్వు చర్చలు చేస్తావా లేకపోతే ఉద్యమం చేస్తావా ఏం చేస్తావా అనేది తర్వాత ఫస్ట్ వాళ్ళందరి బెనిఫిట్లు వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలని చెప్పి మా సోదర ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలను కూడా కోరుతూ ముగిస్తున్నాను. నా పేరు వ్యాసుల పరమేశ్వర్. నేను స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ కొండయ్య సార్ లాంటి వాళ్ళు మరణించడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈయనతో పాటు ఇంకా 59 మంది అసూలు బాశారు. వారందరికీ ఎవ్వరు పట్టించుకోకుండా మన జిల్లా మహబూబ్నగర్ జిల్లా పక్షాన ఎస్జిపిఐటి పట్టించుకుంటుంది. దానికి గౌరవనీయులైనటువంటి బక్క జర్షన్ గారు ముందుండి అందరికీ బెనిఫిట్స్ అందించేంత వరకు
ఆయన యొక్క కృతనిశ్చయంతో అందరికి ఇప్పించాలని చెప్పి ముందుకు వచ్చినందుకు ఎస్జిపిఐటి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంఘ పక్షాన, మా అసోసియేషన్ పక్షాన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కేసీ వెంకటేశ్వర్లు, జిల్లా అడిషనల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, తర్వాత జనరల్ సెక్రటరీ పి వెంకటస్వామి గారు హాజరైనాం. అయితే ఇక ముందు సారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మా జిల్లా శాఖ ముందుంటుందని చెప్పి వారికి తెలియజేస్తూ ఈ మొత్తం బెనిఫిట్స్ సకాలంలో అందరికి అందేటట్లుగా సారు చేయాలి. మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు దేవునిలాగా ముందుకు వచ్చినందుకు మా సంఘ పక్షాన మిమ్మల్ని అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు చెప్పండి ప్రభుత్వానికి. మేము ఈరోజు కొమరెడ్డిపల్లి కొండయ్య గారింటికి ఎస్జిపిఐటి తర్వాత బక్కా జడ్సన్ గారి పక్షాన వచ్చినాము. ఇక్కడ కొండయ్య గారు వీడియో చేసి తను మరణ దశలో ఉన్న నాకు బెనిఫిట్స్ ఇవ్వండి అని వేడుకోలు చేస్తే కానీ ప్రభుత్వం కదిలి రాలేదు. వచ్చిన తర్వాత అట్లా వేడుకున్న తర్వాత పరిస్థితి గమనించి కలెక్టర్ గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి వాస్తవ పరిస్థితులు బెనిఫిట్స్ వచ్చేటట్లా చేసిండ్రు. కలెక్టర్ గారికి, విజయేంద్ర బోయి గారికి, తర్వాత విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధిపతి రేవంత్ రెడ్డి గారికి మా సంఘపక్షాన ధన్యవాదాలు. కానీ ఈ పరిస్థితులు ఒక వాస్తవాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఎంతోమంది పెన్షనర్సు తమ బెనిఫిట్స్ రాక చివరి కాలంలో తమ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మరణానికి చేరువవుతున్నారు. దయచేసి వీరందరికీ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ముందే మేల్కొని అందరికి కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చట్టబద్ధంగా వాళ్ళకి రావాలి. అవి ఇన్నేండ్ల సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఇంకా నాంచడం భావ్యం కాదు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చి వాళ్ళ కుటుంబాలు నిశ్చింతగా జీవించడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.